హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోలం. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. నేను మీ లక్ష్మిని. ఈ కార్తీక మాసంలో అందరూ కార్తీక పూజలు చాలా మంచిగా చేసుకున్నారు గదా! సో, అందరికీ ఆ శివకేశవుల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఈ రోజుతో కార్తీక మాసం అనేది పూర్తయిపోతుంది కదండీ! ఈరోజు 10:40 నుంచి పాడ్యం గడియలు స్టార్ట్ అయిపోయాయి కదా! అలాగే పాడ్యమికి సంబంధించిన గడియలు రేపు మధ్యాహ్నం వరకున్నాయి కాబట్టి, రేపు ఎర్లీ మార్నింగ్ అంటే 6 లోపే అందరూ పాడ్యమి దీపాలైతే విడిచిపెడతారు. సో, నేను కూడా రేపే చేసుకుంటున్నాను. ఇక ఈరోజైతే కొంచెం బాధనిపిస్తుందండి. రోజు ఇంటి ముందు గేటు దగ్గర, తులసమ్మ దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపారాధనలు అంటే ఇంటికి ఎంత ఎక్కువగా దీపాలు పెట్టుకుంటే అంత కలగా అనిపిచ్చేసేది. అదేంటో గాని తులసమ్మ దగ్గర రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాను కదా! కానీ ఈ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర పెట్టే దీపారాధన తులసి కోటకే కాదండి, ఇంటికి కూడా ఎంత కళాకాంతిగా, ఎంత అందంగా అనిపిస్తుందో. ఇక ఈ రోజుతో కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసం మొదలైపోయిందనమాట. ఈ మార్గశిర మాసంలో గూడా చాలామంది మార్గశిర లక్ష్మీదేవి పూజలు చేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. సో, నేను చేస్తానో లేదో ముందుగా అయితే అనుకోలేదండి. ఎందుకంటే నాకు ఇంట్లో అమ్మాయి ఉంది కాబట్టి. సో, అది తర్వాత చూడాలి. ఇదేనండి ఈరోజు నా వీడియో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.